సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల గురించి అరుదైన విషయాల గురించి మీ ముందు ఉంచుతున్నాను. మీ అందరికీ నచ్చుతోంది. చాలామంది కామెంట్స్ కూడా తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. ఈ ఎపిసోడ్లో కూడా మీకు అరుదైన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి అందరికీ కూడా థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. 1989 పార్లమెంట్ అనేప్పటికీ 9వ పార్లమెంటు. అది ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్లో జరిగిందనుకోండి. ఇంకా జనవరికి వచ్చేప్పటికి 1990. 1990కి సునీల్ దత్, అలాగే 84 నుంచి ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. కృష్ణతో మంచి ప్రకటన అంటే స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరు కూడా మంచి మనుషులు, ఇద్దరు నటులు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పరస్పరం కూడా మనసులు అలాగే మాటలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ఈ ముంబై పేలుళ్ళలో కేసులో సంజయ్ దత్ జైలు పాలవ్వటం, ఒకే ఒక కొడుకు ఇలా జైలుకి వెళ్ళటం, మనోవేదనకు గురవ్వటం, ఇవన్నీ కూడా ఆయన్ని చాలా మనోవేదనకి గురి చేసింది. పైగా అప్పటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ నుంచి ఆశించినంత సహకారం లభించలేదు అని చెప్పేసి సునీల్ దత్ ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఆ టైంలో ఒక నైతిక బలం సూపర్ స్టార్ కృష్ణ అందజేశారు. అలాగే మీకు సామలకోటలో కొన్ని పూజలు కనుక చేస్తే ఒక శనిగ్రహ విముక్తి ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి ఒక నమ్మకం కూడా కృష్ణకు ఉండేది. ఆయన సలహా మేరకు ఆ సామలకోట వచ్చి మరి సంజయ్ దత్ పూజలు చేయడం కూడా ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ ఈ సునీల్ దత్కి వియంకుడు రాజేంద్ర కుమార్ కూడా కృష్ణకి మంచి అనుబంధం ఉంది. ఎలాగంటే పద్మాలయ స్టూడియోస్ వాళ్ళు హిందీలో సినిమాలు తీశారు, తమిళంలో తీశారు, తెలుగులో తీశారు. అలాగే సీతాకోక చిలుక అని చెప్పేసి మన మురళి ప్లస్ కార్తీక్ అని అంటారు అతన్ని హీరోగా పెట్టి భారతీరాజా సినిమా తీశారు. యాక్చువల్గా ఆ సినిమాలో హీరో నరేష్ అనమాట. రాత్రికి రాత్రి అతనే హీరో, నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగు. కాకపోతే భారతీరాజా ఏం చేశారంటే ఇతను తమిళ్ సరిగా అర్థం చేసుకోలేడు, నా తమిళే తను బాగా మాట్లాడతాడు, ఎవరు భారతీరాజా, ఇతను అంత ఫిట్ అవ్వడా అని చెప్పేసి అతను తీసేసి లాస్ట్ మినిట్లో ఈ మురళీ కార్తిక్ అన్న పేరు అతన్ని పెట్టారు. దాంతో ఒక్కసారి అప్సెట్ అయిపోయాడు నరేష్, వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. మరి ఏం చేయాలి, విజయమ్మలు కూడా కంగారు పడటం మొదలుపెట్టారు. అందుకని అప్పుడు ఏం చేశారంటే రాజేంద్ర కుమార్కి ముంబైలో ఫోన్ చేసి, అప్పుడు లవ్ స్టోరీ అని చెప్పేసి 1980లో రిలీజ్ అయింది. అది హక్కులు కావాలని చెప్పి అడగటంతో హక్కులు ఇవ్వటం జరిగింది. అంటే కృష్ణ మాట కాదని లేనటువంటి తత్వం రాజేంద్ర కుమార్కి ఉండేది. అంటే వాళ్ళ కుటుంబాలతో అంత ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉండేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజేంద్ర కుమార్ అన్న, సునీల్ దత్ అన్న, ఆ కుటుంబాలతో కృష్ణకి మంచి అనుబంధం ఉండేది. కరెక్ట్గా 1989లోనే మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా కడప నుంచి గెలిచి అక్కడ వెళ్ళటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా స్నేహబంధం పునాదులు గట్టిగా పట్టడానికి ఇదే కారణమైంది. ఎంత గట్టిగా పెనవేసుకుపోయారంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, బహుశా ఈ రోజుల్లో ఇది చాలామందికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ కృష్ణని తీసుకోమని చెప్పి ఆయనకి ఆఫర్ ఇవ్వటం జరిగింది. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమలలో ఉండాలి, హైదరాబాద్లో తనకు అలవాటు పడిపోయారైనా. అప్పటికి కూడా ఆరోగ్యరీత్యా ఆయన హైదరాబాద్ వదిలి రావచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పి ఆయన అక్కడ ఆ పదవిని తీసుకోలేదన్నమాట. ఆ విధంగా ఆ పదవిని తీసుకోలేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే ఈయన చేసిన సేవలు 1990లో ఈయన పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత ఇక్కడ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. మర్రి చెన్నారెడ్డి హయాంలో తెలుగు పరిశ్రమ బాగా డెవలప్ అయిందనే మనం చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి పరిశ్రమ అంతా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్ అవటం విషయంలో ఆ రోజు చాలామంది కృషి చేశారు. ఒక అక్కినేని నాగేశ్వరరావు కానీ, జమున కానీ,
ముఖ్యంగా ఆనాడు ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా చాలా చిత్రపురి అని చెప్పేసి కొన్ని తన సైట్లు కూడా ఇచ్చారు. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్ అంటే గ్రౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు చాలామంది టెక్నీషియన్స్ అందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నుంచి ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ ఇలాంటి బెడ్రూమ్స్ అన్నీ అలాట్మెంట్ జరిగాయి. తన సొంత ల్యాండ్స్ని ప్రభాకర్ రెడ్డి ఇవ్వడం జరిగింది. కృష్ణకి ప్రభాకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. అలాగే చాలామంది టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, కెమెరామెన్స్కి, ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ కూడా కృష్ణ తనకున్నటువంటి పరపతిని ఉపయోగించి మర్రి చెన్నారెడ్డితో మాట్లాడి, ఆ తర్వాత కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో కూడా మాట్లాడి ఆయన ఈ పరిశ్రమ అక్కడ డెవలప్ అవ్వడానికి విశేష కృషి చేశారు. ఆయన ముందే 1983లోనే హైదరాబాద్లో పద్మలయ స్టూడియోస్ కట్టారు. అక్కడ హిందీ షూటింగులు చేశారు, తెలుగు షూటింగులు, తమిళ షూటింగులు ఎన్నో చేశారు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా అమితాబ్ బచ్చన్తో ప్రగాఢమైనటువంటి బంధం ఆయనకి ఏర్పడిందని. ఇక్కడ పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయనకి మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ మెంబర్ కాకపోయినా అమితాబ్ బచ్చన్ నన్ను కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అమితాబ్ బచ్చన్ ఏబీసీ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి స్థాపించి ఒక విధంగా ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు. ఆయన గురించి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెతుకులాడేటువంటి పరిస్థితులు అంటే అమితాబ్ బచ్చన్ ఒకనొక టైంలో ఆమెకి ప్రొడ్యూసర్స్ లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అప్పుడు జి హనుమంతరావు వాళ్ళ తమ్ముడు ఆయన ప్రొడ్యూసర్గా పెట్టి ఆయన సినిమా తీయడం జరిగింది. అదే సూర్యవంశ్ హిందీలో. ఆ రోజు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అమితాబ్ బచ్చన్. సో ఆ విధంగా తీసి అమితాబ్ బచ్చన్కి క్రిటికల్ కండిషన్లో ఒక మంచి నిర్మాతగా అండగా నిలబడేటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. మరి ఇన్ని చేశారు కదా, తర్వాత కాలంలో ఎందుకు చేయలేదు, ఆయన రాజకీయాల్లో లేరంటే, రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఆ ఇనిషియేటివ్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఢిల్లీలో లేరు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. హైదరాబాద్లో ఉండే క్యాడర్ని నిలబెట్టుకుందామని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి హైకమాండ్ ఎవ్వరూ కూడా పెద్ద ఆలోచించాల. ముఖ్యంగా కృష్ణ లాంటి వాళ్ళని నిలబెట్టుకోవాలంటే మనకి ఉపయోగపడతారని కూడా ఆలోచించలేదు. అదొక పెద్ద మైనస్ పాయింట్. తను ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడంతో కృష్ణ కూడా వెనకబడిపోయారు. అదే టైంలో కృష్ణని గురువుగా భావించే జయప్రద కూడా కాంగ్రెస్లోకి వెళ్ళలేకపోయారు. 1994లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఎన్టీ రామారావు జయప్రదని పిలిపించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలని చెప్తే ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 1996లో రాజ్యసభ ఎలక్షన్స్లో ఆవిడ ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళవలసినటువంటి జయప్రద చివరికి టీడీపీలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చిందండి. రాజకీయాల్లో టైం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ టైం అలా శాసించింది. ఆ విధంగా కృష్ణ తన రాజకీయాల్లో తర్వాత యాక్టివ్గా ఉండకుండా సాధారణంగా తన వ్యవహారాలు, తన సినిమాలు మాత్రమే చూసుకుంటూ అభిమానుల్ని సాటిస్ఫై చేస్తూ మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళారు. ఇదండి. ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.